కావాలంటే బైపాస్ రోడ్ సరైన ప్రదేశంగా అంతా భావిస్తున్నారు. తిరుపతి ఆల్మోస్ట్ బాగానే ఉంది, బట్ కొద్దిగా స్లోగా ఉంది. ఇంకా కంపెనీస్ అన్నీ వస్తే కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు తిరుపతి లోపల అంటే ఇన్సైడ్ అంటే బైపాస్ అనేది జరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు అన్నీ కూడా కొద్దిగా ఇప్పుడు విస్తరిస్తూ ఉన్నాయి. అంటే బైపాస్ అవతల కానీ నీకు రామాపురం రోడ్డు, పాడిపేట రోడ్డు, తర్వాత తిరుచానూరు బైపాస్ రోడ్డు, ఇటు చంద్రగిరి వైపు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర అన్నీ కూడా చాలా బాగా అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రేట్లు వచ్చేసి తిరుపతి సరౌండింగ్స్, తిరుపతి టౌన్లో కానీ ఇప్పుడు ఉన్న దీంట్లో మన పూర్తిగా మంచి హై రేట్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి అవకాశం ఉన్న ప్రదేశాలు అంటే కొంచెం అవుట్స్కట్స్లో వెళ్తాయి. ఇప్పుడు పాడిపేట సైడ్ కానీ చంద్రగిరి సైడ్ అది కొద్దిగా దూరంగా వెళ్తే అక్కడ పెట్టుబడి పెడితే మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రొవైడెడ్ మనకి కరకంబాడి రోడ్లో చాలా ఉన్నాయండి. తర్వాత మాది వచ్చేసి టౌన్ అంటే కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. కరకంబాడి రోడ్లో గ్రాండ్ వరల్డ్ ఏరియాలోనూ కానీ అన్నిట్లో బాగా ఎక్కువ ఉన్నాయి. ఇటు బైపాస్ సైడ్ ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కొన్ని. ఇప్పుడు టౌన్ ఏరియాలో అంటే కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు అబౌట్ 5,000 నుంచి 5,500 వరకు స్క్వేర్ ఫీట్ రేటు అదే అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కొద్దిగా భూముల ధరలు తగ్గాలి, అఫోర్డబుల్ రేటు అనేది కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే కొంచెం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బాగా అభివృద్ధి చెందితే అవుట్స్కట్స్కి వెళ్తే అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మధ్యతరగతి ప్రజలు ఇంకా ఎక్కువ వాళ్ళకి అదే కొనేదానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కంపెనీస్ ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ అవన్నీ ఉంటే ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు ఇసుక చాలా బాగా దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవోల వల్ల అమతులు చాలా సులభతరం అవుతాయని మనకు నమ్ముతున్నాము.